ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ నేతకు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదట. 5 ఏళ్ల పాటు సైకిల్ పార్టీలో హవా సాగించి వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడంతో పార్టీ కండువా మార్చేశారు. ఇప్పుడు సొంత గూటికి తిరిగొచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా డోర్స్ క్లోజ్ అంటున్నారట. పాత పార్టీలో నో ఎంట్రీ బోర్డుతో జనసేనను రెండో ఆప్షన్ గా పెట్టుకున్నారా నాయకుడు. ఇంతకీ ఎవరా నేత, ఏంటి ఆయన కథ? ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధా రాఘవరావు తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలిసారిగా 2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. కీలక శాఖలో మంత్రిగా 5 ఏళ్ల పాటు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే 2019 ఎన్నికల్లో పార్టీ ఆదేశాలతో ఒంగోలు ఎంపీ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో సిద్ధా రాఘవరావు టీడీపీకి గుడ్ బై చెప్పి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో చేరిన ఆ పార్టీలో ఎప్పుడూ యాక్టివ్గా కనిపించలేదు సిద్ధా. మొన్నటి ఎన్నికల్లో రాఘవరావు దర్శి వైసీపీ టికెట్ ఆశించిన అధిష్టానం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని బరిలోకి దించింది. అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల్లో పోటీ చేసేందుకు వైసీపీ అధిష్టానం ఆప్షన్ ఇచ్చినా సిద్ధా మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. దర్శి నుంచి కాకుండా మరే నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పదనే ఆలోచనతోనే సిద్ధా మొన్నటి ఎన్నికల బరిలో నిలిచేందుకు వెనకడుగు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సొంత గూటికి తిరిగొచ్చేందుకు సిద్ధా సిద్ధమయ్యారు. వైసీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే విజయవాడ వరదల సమయంలో సీఎం చంద్రబాబును సిద్ధా కలవడం హాట్ టాపిక్గా మారింది. తన సోదరులతో చంద్రబాబును కలిసిన రాఘవరావు వరద బాధితుల సహాయార్థం విరాళం అందించారు. అనంతరం పార్టీలో చేరే విషయమై చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు సిద్ధా చేసిన ప్రయత్నాలు ఫలించలేదట. పదవులేమీ ఇవ్వకున్నా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో రాయబారం నడిపినా అధిష్టానం నుంచి అనుమతి రాలేదట. సిద్ధా రాకకు అధినేత కొంతమేర సానుకూలంగా ఉన్నప్పటికీ లోకేష్ మాత్రం డోర్స్ క్లోజ్ అంటున్నారట. సిద్ధా రాఘవరావు వైసీపీని వీడి నెలలు గడుస్తున్నాయి. మరోవైపు టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇక ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నారట మాజీ మంత్రి. కూటమిలో భాగమైన జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరిపోయారు. గతంలోనూ బాలినేని రాఘవరావును వైసీపీలోకి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే మరోసారి బాలినేని ఆధ్వర్యంలో రాఘవరావు జనసేన కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న సిద్ధా రాఘవరావు పార్టీలో చేరితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ పటిష్టతకు ఉపయోగపడుతుందనే భావన జనసేనలో ఉంది. మరోవైపు సిద్ధా రాకతో వైశ్య సామాజిక వర్గం కూడా పార్టీకి దగ్గరవుతుందని జనసేన నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్న సిద్ధా తనంతట తాను వస్తానంటుంటే టీడీపీ వద్దనుకుంటుందా అంటే ప్రస్తుతం పరిస్థితులు అలానే ఉన్నాయట. రాఘవరావుకు టీడీపీలో తలుపులు తెరుచుకునే అవకాశాలు దాదాపు లేవని తెలుస్తోంది. దీంతో సిద్ధా తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి సిద్ధా మెడలో చివరికి ఏ పార్టీ కండువా పడుతుందో చూడాలి.